ఏటి కర్రతోని గొట్టెనమ్మో నేనేమి సేద్దు ఎన్నడు గొట్టని మొగుడు నాయి మొగుడమ్మో నేనేమి సేద్దు ఏటి కర్రతోని గొట్టెనమ్మో నేనేమి సేద్దు ఎన్నడు గొట్టని మొగుడు నాయి మొగుడమ్మో నేనేమి సేద్దు ఏటి కర్రతోని గొట్టెనమ్మో నేనేమి సేద్దు ఎన్నడు గొట్టని నాయి మొగుడమ్మో ఏటి కర్రతోని గొట్టె నాయి మొగుడమ్మో ఎన్నడు గొట్టని నాయి మొగుడమ్మో ఏటి కర్రతోని గొట్టె నాయి మొగుడమ్మో ఎన్నడు గొట్టని మొగుడు నాయి మొగుడమ్మో నాయి మొగుడమ్మో ఏటి కర్రతోని గొట్టెనమ్మో నాయి మొగుడమ్మ దెబ్బలు పడ్డా నాయి వల్లమ్మో నేనేమి సేద్దు సద్ద బుర్రలాగా పొంగినమ్మో నేనేమి సేద్దు దెబ్బలు పడ్డా నాయి వల్లమ్మో నేనేమి సేద్దు సద్ద బుర్రలాగా పొంగినమ్మో నేనేమి సేద్దు ఎన్నడు గొట్టని నాయి మొగుడమ్మో ఏటి గద్దతోని గొట్టె నాయి మొగుడమ్మో ఎన్నడు గొట్టని నాయి మొగుడమ్మో ఏటి కర్రతోని గొట్టెనమ్మో నాయి మొగుడు అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆఖిరు న్యూస్ పచ్చంచు జలతారి మనసీరలే కడివో మనన్నగారిట సొగసులు లేక సోకులే కడివో కాలికి గజగటి కడవాసం కానబెట్టి కాలికి గజగటి కడవాసం కానబెట్టి కంటనీరు కడవ నిండెను గదరా నా పాలెరాగా ఆకలితో పేగులన్నీ కేకలెయ్యగా రగులుతున్న గుండెలల్లో పాట పుట్టగా ఆకలితో పేగులన్నీ కేకలెయ్యగా రగులుతున్న గుండెలల్లో పాట పుట్టగా పారుతున్న రక్తమంతా ఏరులవ్వగా మండుతున్న డక్కలన్నీ డప్పులెయ్యరా పారుతున్న రక్తమంతా ఏరులవ్వగా మండుతున్న డక్కలన్నీ డప్పులెయ్యరా రాగి పల్లోరింటికాడ రంగురత్నం బైకాడ రాగి పల్లోరింటికాడ రంగురత్నం బైకాడ నక్కుబోసిన నల్ల రైక ఒక్క సెక్కల ఎరు నాయనో నారాయణ నేనేమి సేతును దేవుడో దేవుడో జందారుడా అచ్చమైన పల్లె పాటలతో పేరు తెచ్చుకున్న ఈ సింగర్ సీతక్క ఇప్పుడు మన ఆఖిరు స్టూడియోలో ఉన్నారు. నిజామాబాద్ నుండి వచ్చిన ఈ సింగర్ పోలీసక్క పాటల ప్రయాణం గురించి ఆమెతో మాట్లాడి తెలుసుకుందాం. అక్క నమస్తే. నమస్తేరా. ఎలా ఉన్నావు అక్క? బాగున్నా. నీకు బాగా పేరు తెచ్చిన పాటతోటి అలాగే ఒక మంచి పాటతోటి ప్రోగ్రామ్ని షురూ చేద్దాం. తప్పకుండా పాడండి అక్క. సైకిల్ ఎక్కి నువ్వే వంగా నా బాల గంగారం సన్నా పంగి దుమ్మురేగే నా బాల గంగారం మోటార్ ఎక్కి నువ్వే వంగా నా బాల గంగారం మొగ్గాలంగి దుమ్మురేగే నా బాల గంగారం మొగ్గాలంగి దుమ్మురేగే నా బాల గంగారం గోరుట్ల సంధిలోన గోరుట్ల సంధిలోన గోరుట్ల సంధిలోన అంగి ఇప్పాలే రంగా గోరుట్ల సంధిలోన అంగి ఇప్పాలే రంగా నా తిప్పలు చూడబోయి నా బాల గంగారం నా తిప్పలు చూడబోయి నా బాల గంగారం సైకిల్ ఎక్కి నువ్వే వంగా నా బాల గంగారం సన్నా పంగి దుమ్మురేగే నా బాల గంగారం మోటార్ ఎక్కి నువ్వే వంగా నా బాల గంగారం మొగ్గాలంగి దుమ్మురేగే నా బాల గంగారం మొగ్గాలంగి దుమ్మురేగే నా బాల గంగారం. అక్క చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ. ఇదే జోరులో మరొక పాట పాడండి అక్క. తప్పకుండా. అది కూడా రేల వాడాను. ఎండగొట్టే బండ మీద బొండ మీద వండు మంటడు ఎండగొట్టే బండ మీద బండ మీద వండు మంటడు కందిరి గల కందిరి గల కందిరి గల నడుము దాన్నీరా నా బాల రాజా కమిలిపైతే దొరకబోనురా నా బాల రాజా కమిలిపైతే దొరకబోనురా ఎండగొట్టే బండ మీద బండ మీద వండు మంటడు ఎండగొట్టే బండ మీద బండ మీద వండు మంటడు కందిరి గల కందిరి గల కందిరి గల
బాగా పాడుతున్నారు అక్క. థ్యాంక్ యూ. ఎప్పుడు వినని పాటలు, పల్లె పాటలు అంటే ఇలానే ఉంటాయి కదా. అవును. ఈ పాటలు ఎక్కడ సేకరించారు అక్క? ఇది రేలలో పాడినప్పుడు జన్నపల్లి అని అమ్మమ్మ వాళ్ళ ఊరు, అక్కడ తీసుకున్నా. ఇప్పుడు ఉందో లేదో తెలియదు, కానీ అమ్మ ఇచ్చింది పాట. సైకిల్ ఎక్కి సాంగ్ వచ్చేసి మన గడ్డం రమేష్ అన్న ఇచ్చిండు ఆ టైంలో. ఓ సూపర్. రమేష్ అన్న అంటే ఇంకా బోలెడన్ని పాటలు ఉంటాయి. పుట్టలాళ్ళు మేడికొండ ప్రసాద్ గాని గడ్డం గాని తోడుతా అంటే వెళ్తూనే ఉంటాయి. సీతక్క పాడుకుంటూ పోతుంటే మస్తు పల్లె పాటలు నీ దగ్గర ఓలడని వస్తాయని నాకు అర్థమైంది ఇప్పుడు. నిన్నైతే నేను వదలా. ఇప్పుడు మీ ఊరు, అమ్మ నాన్నలు ఏం చేస్తున్నారు, ఏం చదువుకున్నావు, ఇప్పుడు ఏం చేస్తున్నావు? ప్రజెంట్ నేను ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో నిజామాబాద్లో హోంగార్డ్గా పనిచేస్తున్నా. అమ్మో, పోలీస్ అక్కనా? ఏదో చిన్న పోలీస్ని. చిన్న పోలీస్. చిన్న పోలీస్ అని పెద్ద పోలీస్, పోలీసే కదా. యూనిఫామ్ ప్రౌడ్గా అనిపిస్తుంది యూనిఫామ్ వేసుకున్న ప్రతిసారి. అలాగా నాది ప్రాపర్ వచ్చేసి అనంతపురం జిల్లా, రాయలసీమ. 2007-8 టైంలో నిజామాబాద్ వచ్చాను. అక్కడ మా రిలేటివ్ ఒక అతను లక్ష్మణ్ అని అన్నయ్య, అమ్మాయి మంచి పాట పాడుతుంది, ఏదైనా ఛాన్స్ ఉంటే చూడమని. అనంతపూర్లో ఇంకొక సార్ కొండ సార్ అని ఉంటాడు, ఆ సార్కి నన్ను పరిచయం చేయడం. ఆ సార్ ఆ టైంలో నేను ఇప్పుడు ప్రోగ్రామ్స్ ఏం చేయట్లేదమ్మా, నిజామాబాద్ వెళ్ళండి, అక్కడ అష్టగంగాధర్ ఉంటారు, సార్ని కలిస్తే ఏమైనా ప్రోగ్రామ్స్ ఉండొచ్చు అని చెప్తే నిజామాబాద్ రావడం, ఎక్కడ చిన్న చిన్న ప్రోగ్రామ్ చేసుకుంటూ అలా అలా వెళ్తున్న క్రమంలో అనుకోకుండా ఒక మహానుభావుడు ఫోన్ చేయడం, ఆ మహానుభావుడు ఇంకొక మహానుభావుడికి కాల్ చేయడం, అలా నేను డిపార్ట్మెంట్లోకి రావడం. వాళ్ళ పుణ్యాన అలా పేర్లు కూడా తప్పకుండా చెప్తాను, చెప్పాలి కూడా. ఎందుకంటే మనకి సాయం చేసిన వాళ్ళ పేరు మనం గుర్తు చేసుకుంటేనే తర్వాత ఫ్యూచర్ మనకు ఉంటుంది. నేను నిజామాబాద్ వచ్చి ప్రోగ్రామ్ చేసుకొని వెళ్ళిపోయేదాన్ని ఇంటికి. ఆ టైంలో మధుసూదన్ రెడ్డి అనే ఒక అబ్బాయి డాన్సర్, ఆ అబ్బాయి కాల్ చేసి డిపార్ట్మెంట్ ఇట్లా ఒక ఏదో ప్రోగ్రామ్ ఉందంట సీత వెళ్ళు అని చెప్పేసి అన్నాడు. సరే ప్రోగ్రామ్ కదా పేమెంట్ వస్తుందని వెళ్ళాను అనమాట. అంతే కదా. వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక అన్నయ్య ఉంటాడు అక్కడ, ప్రభాకర్ అని, అన్నని కలువాని అంటే అక్కడికి వెళ్ళడము, అన్న నన్ను రిసీవ్ చేసుకొని తీసుకెళ్ళడం, అక్కడ ఎస్పీ గారి దగ్గర ప్రొడ్యూస్ చేయడం. ఆ ఎస్పీ గారి అమ్మాయి వాయిస్ చాలా బాగుంది, కంపల్సరీ తీసుకోండి అన్నారు. ఆ టైం దాకా నాకేం తెలియదు ఏం జరుగుతుందో. తర్వాత తెలిసింది, నీకు హోంగార్డ్గా డిపార్ట్మెంట్లో జాబ్ ఇస్తున్నాం, పోలీస్ కళా బృందం ఉంటుంది, అందులో కంటిన్యూ చేయాలమ్మా అని చెప్పేసి అనడం. అలా ఆ పుణ్యాత్ముల దయ వల్ల ఈరోజు ఇక్కడ ఉన్నా. వావ్, సూపర్ కదా. లక్కీ అంటే అదే కదా. అదే రోజుకి ఒకసారైనా వాళ్ళని తలుచుకుంటా, అందుకనే 3 పూటలాగా నిండుతుందేమో నాకు కడుపు. పాట ప్రయాణంలో నీకు జాబ్ కూడా దొరకడం అంటే గ్రేట్ కదా. చాలా, అది అందరికీ రాని అదృష్టం నాకు. కల్లమ్మ తల్లి చాలా అదృష్టం, కల్లమ్మ తల్లి ఇచ్చిన పుణ్యం అది. నిజమే. అమ్మ నాన్నలు ఏం చేస్తారు అక్క? అమ్మ నేను 1 year ఉన్నప్పుడు అమ్మ చనిపోయింది. అయ్యో, అమ్మ చనిపోయిందా? ఎట్లా చనిపోయింది అక్క? అంటే నా తర్వాత మళ్ళీ ప్రెగ్నెంట్ టైంలో అనుకోకుండా అమ్మ బాబు ఇద్దరు చనిపోయారంట. సో నేను అమ్మని కూడా చూడలేదు, నాకు ఎలా ఉంటుందో తెలియదు, అమ్మ ఫోటో కూడా లేదు. అంటే దాదాపు 30 years బ్యాక్ అనుకుంటా. 31 years, అమ్మ చనిపోయి 31 years. అంటే అమ్మ ఎలా ఉంటుందో తెలియదు, అమ్మని చూడలేదు. సీరియస్గా మా అమ్మ నా గొంతులోనే ఉందని ఫీల్ అవుతుంది ఇప్పటికి. ఓహ్ సూపర్. పాటే నా అమ్మ. ఎట్లా డెలివరీ అయినాక? డెలివరీ అయ్యే మూమెంట్లో ఆపరేషన్ చేసే టైంలో బాబు కడుపులో చనిపోవడం, అది పాయిజన్ అయిపోయి అమ్మ చనిపోవడం జరిగింది. అంటే ఆ టైం తెలియదు కదా, ఎక్కువ టెక్నాలజీ డెవలప్ లేదు కాబట్టి మళ్ళీ ఒక ఛాన్స్ ఉంటే మా అమ్మ వస్తే బాగుండు అనిపిస్తుంది అప్పుడప్పుడు. నీ గొంతులోనే ఉంది కదా అక్క. వ్యవసాయం చేస్తాడు, తమ్ముళ్ళు 2, అంటే సెకండ్ అమ్మకి 2 తమ్ముళ్ళు. సొంత పిన్నినే చేసుకున్నాను నాన్న. అయితే నన్ను మా మేనత్త పెంచింది, నాన్న చెల్లె. తనకి పిల్లలు లేకుండే, అయితే అన్న కూతురుని పెంచుకుంటా అని చెప్పేసి నన్ను పెంచుకోవడం. నా కోసం తన లైఫ్ని సాక్రిఫైస్ చేసింది. అంటే తనకి పిల్లలు కారని తెలిసి హస్బెండ్ వద్దని చెప్పడం, నాకు నాన్న కూతురే కావాలి, నాకు హస్బెండ్ వద్దని నా కోసం తన లైఫ్ సాక్రిఫైస్ చేసి నన్ను పెంచింది, ఈ స్థాయిలో నిలిచిపెట్టింది. అంటే నీ లైఫ్ మొత్తం మిరాకిలే జరుగుతుంది. భగవంతుడు నాకు ఇప్పుడున్న అమ్మతో కలిపి 3 అమ్మల్ని ఇచ్చాడు. వీళ్ళందరికంటే గొప్పగా చూసుకునే ఇంకొక అమ్మని ఇచ్చాడు, మా మామయ్యని. మామయ్య లేకపోతే నేను లేను. మామయ్య పేరు అక్క? రమేష్ బాబు. అమ్మ చనిపోవడం, అసలు అమ్మ ఎట్లుంటుంది కూడా నీకు తెలియదు అసలు? అమ్మ తెలియదు, కానీ నారాయణ కాలేజీలో
వార్డెన్గా చేశాను 10th ఇంటర్ టైం అయిపోయిన తర్వాత. ఫస్ట్ శాలరీ తోటి ఒక చీర కొన్నా. ఆ చీర మా అమ్మ కోసం, అమ్మ లేదు కదా కానీ ఏదో ఫస్ట్ అమ్మ కొనాలి అని కొన్నా. అందులో అప్పట్లో ఒక అట్టలు వస్తుండే ఫోల్డింగ్స్లో, ఆ అట్టని తీసుకొని మా అమ్మ కోసం కొన్నా. ఇందులో అట్ట వచ్చింది కదా, ఇదే మా అమ్మ అని ఆ రోజు అమ్మ పేరు రాసుకున్న దాని మీద. అమ్మ పేరు ఏం పేరు? అమ్మ పేరు రాజ్ కుల్లాయమ్మ. రాజ్ కుల్లాయమ్మ. ఆ పేరు రాసుకొని పెట్టుకున్నా. అట్ట మీద రాసుకొని ఇట్లానే ఎట్లన్నా ప్రోగ్రామ్స్కి వెళ్ళినా బయటకు వెళ్ళినా బ్యాగులో పెట్టుకొని వచ్చేదాన్ని. అంటే మా అమ్మ నా తోడు వస్తుంది అట్లా ఫీల్ అయ్యేదాన్ని అనమాట. సో ఈ పిల్ల ఇట్లనే చేస్తే ఇది పోతుంది మళ్ళీ ఫీల్ అవుతుందని మా దానికి ఫ్రేమ్ చేయించి ఇచ్చారు. ఓహో, అమ్మ ఏ ఇంట్లోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నా ఇంట్లో దేవుడి ఫోటోలు ఉండవు. మా అమ్మ ఫోటో, మొన్న మా అమ్మ చనిపోయింది ఇంకో పెంచినమ్మ కూడా, వాళ్ళిద్దరు ఫోటో, ఒక జీసస్ ఫోటో, ఇంకొక ఆయన ఆర్డిటీలో ఫాదర్ ఫెర్రర్ అని, అనంతపూర్ డిస్టిక్ మొత్తం కరువు ఏరియా కదా, అక్కడ ఫాదర్ ఫెర్రర్ అని ఒక అతను స్పెయిన్ దేశం అతనిది, తను మొత్తం ఆ ఏరియా మొత్తం అడాప్ట్ చేసుకున్నాడు అనమాట. వాళ్ళ వల్లనే ఈరోజు నా టాలెంట్ బయటకు వచ్చింది నిజం చెప్పాలంటే. ఆర్డిటీ అనే సంస్థ వల్ల. అంటే ఏం పనులు చేస్తుంది ఆర్డిటీ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అని చెప్పేసి మంచి చదువు, తర్వాత సంగీతం మీద అంటే పిల్లలకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే దానికి సంబంధించి ట్రైనింగ్ ఇవ్వటం. ఒకవేళ మన సంగీతం ఇట్లా సాంగ్స్ పాడతాం, ఇట్లా సింగింగ్ మనకి ఉంది టాలెంట్, డ్యాన్స్ ఉంది అంటే వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వటము, సంగీతం నేర్పించడం, దాంట్లో వొకేషనల్ దాంట్లో మనకు జాయిన్ చేసుకోవడం, ఇట్లా ఫ్రీ ఆర్డిటీ అండ్ హాస్పిటల్స్. మన ఫ్యామిలీలో ఎవరికి ఏదైనా, మనం ఒక్కరు స్పాన్సర్ ఉంటే మన ఫ్యామిలీలో ఎవరికి ఏమైనా కూడా ఫ్రీ ట్రీట్మెంట్, ఎన్ని లక్షలైనా పర్లేదు. అలాంటి సంస్థ ఎంతోమందికి ఉద్యోగాలు ఇచ్చింది. అందులో మన శాంతకుమార్ సార్ జబర్దస్త్లో వస్తాడు, సార్ కూడా అందులో కల్చరల్ ఆర్గనైజర్గా పనిచేశాడు. ఆ టైంలో నేను 2nd క్లాస్ అనుకుంటా, 2nd 3rd క్లాస్. అయితే వీళ్ళు సాంగ్స్ నేర్పించేవాళ్ళు, మల్టీ టాలెంటెడ్ సార్. ఆ టైంలో సార్ ఈ అమ్మాయి అంటే అందరు గుంపులో గోవిందాన్ని పాడితే ఎక్కడో వాయిస్ వినిపెడుతుంది అని చెప్పి దొరకబట్టి లేపి నన్ను బాగా సానబట్టి నువ్వు పాడతావు, నీకు ఏదో రోజు లైఫ్ వస్తుంది అని చెప్పేసి ఆ రోజు అన్నాడు. ఈరోజు ఏ పాట పాడుతుర్రక్క అప్పుడు? ఆ టైంలో చాలా పాటలు పాడేటోళ్ళం. అంటే సమాజంలో చైతన్యం గురించి అని, తర్వాత చదువు గురించి. గుర్తుందా? 2nd క్లాస్ అంటే 2nd 3rd గుర్తున్నాయి. గురువులు కూడా గుర్తున్నారు. శాంతకుమార్ సార్ తర్వాత రామకృష్ణ నాకు గురువు వచ్చారు. ఆయన తర్వాత నిజామాబాద్ వచ్చేసాను. నిజామాబాద్ వచ్చిన తర్వాత అంటే పాటలు పాడడము ఈ నలుగురు మధ్యలో పాడేదాన్ని. నిజామాబాద్ వచ్చిన తర్వాత మైక్లో పాడడం అలవాటైంది. ఒక విధంగా చెప్పాలంటే నీ యొక్క పాటకి పునాది ప్రాణం పోసింది. పునాది అక్కడే ట్రస్టే. అవును, ట్రస్ట్ పేరు ఏదో అన్నారక్క, ఆర్డిటీ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్. అప్పుడు ఎవరు దాని ఇన్ఛార్జ్ స్పెయిన్ దేశస్తుడు ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ అని చెప్పేసి, ఇప్పుడు వాళ్ళ కొడుకు మనిషి ఫెర్రర్ దాన్ని నడిపిస్తున్నాడు. అవునా? వాళ్ళు అక్కడ ఫారెన్ వాళ్ళు అనమాట, ఇక్కడ సెటిల్ అయిపోయారు వాళ్ళు అనంతపూర్లోనే. ఇక్కడే ఉన్నారు వాళ్ళు, ఇప్పటికీ ఉన్నది, నడుస్తుంది. వాళ్ళ పిల్లలు వాళ్ళు నడిపిస్తూనే ఉన్నారు ఇంకా దాన్ని. నువ్వు 2nd క్లాస్లో వాళ్ళు నేర్పిన పాట నీ నోట? తప్పకుండా. శాంతకుమార్ సార్ నేర్పిన పాట వచ్చేసి అమ్మ నేను ఆగమైతే అని ఒకటి చదువు గురించి పాడాడు. ఎక్కువ గుర్తులేదు, 2 లైన్లు మీకు అడిగారు కాబట్టి. ఓకే ఓకే అక్క. ఒక్క సందర్భంలో ఏడిస్తే నేనే మీ అమ్మని అని ఓదార్చాడు సార్ ఆ టైంలో. నిజామాబాద్ వచ్చిన స్టార్టింగ్లో ఒక ప్రోగ్రాంలో కలిస్తే, అంటే అమ్మ పేరు రాజుకుల్లాయమ్మ కదా, నన్ను రాకని పిలిచేవాడు. రాకు అయితే నాకు కూడా సార్ని చూడంగా కూడా మా అమ్మలాగా అనిపిస్తుంది, ఫీల్ అనేది కలుగుతుంది. అయితే ఒకసారి ఏడిస్తే ఒళ్ళో పడుకోబెట్టుకుని నేనే కదరా మీ అమ్మను అని అన్నాడు. ఇంకా గుర్తుంది. చాలు. అమ్మ నేను ఆగమైతి అక్షరాలు 2 నేర్వక, అతుకుల బతుకు మారే దారి తెల్వక, అతుకుల బతుకు మారే దారి తెల్వక, ఎండిపోయిన చెరువులో నా చేప పిల్లనై ఉన్నా, నేను చెల్లని పైసనైనా, నేను చెల్లని పైసనైనా. అక్క సూపర్, థ్యాంక్ యూ. నిజంగా ఈ పాటే నీకు లైఫ్. అక్కడ నుంచి ఫస్ట్ పాడింది కూడా అదే సాంగ్, అదే పాట నేర్పించారు సార్ కూడా. తర్వాత రామకృష్ణ సార్ వచ్చిన తర్వాత ఆయనది ఒక వర్షన్ అనమాట, ఆయన చైతన్య గీతాలు. అక్క
అమ్మ చనిపోయింది. అమ్మ లేని జీవితం అంటే నరకంగా ఉంటుంది. చాలా ఆలన పాలన అది కష్టంగా ఉంటుంది. అవును. అసలు ఎలా గడిచింది నీ బాల్యం? నేను చిన్నగా ఉన్నప్పుడు అమ్మ చనిపోవడం 1 yearలో. ఆ తర్వాత నాకు ఊహ తెలిసేంతవరకు ఎలా బ్రతికానన్న విషయం నాకు తెలీదు. ఊహ తెలిసిన తర్వాత మాత్రం చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. నాన్న వల్ల 4 మేనత్తలు వీళ్ళందరూ ఉండి కూడా మా మేనత్త పెంచింది, కానీ ఒక టైంలో తను ఉండేది, ఒక టైంలో లేకపోవడం, కూలి పనులకు వెళ్తే కానీ పొట్టనీడని పరిస్థితులు. తర్వాత నాన్నకి మళ్ళీ పెళ్లి చేయడం, మధ్యలో నేను ఎందుకని మా అత్తమ్మ నన్ను తీసుకొని తను సపరేట్ అవ్వడం నాతోటి. ఇలా జరుగుతున్న టైంలో కొన్ని టైంలో ఆకలి అయినప్పుడు కానీ మా నానమ్మ మా చిన్న బాబాయ్ దగ్గర ఉండేదన్నమాట. ఆ పిల్ల తిన్నదో లేదో అని చెప్పేసి నానమ్మ అన్నం తినేటప్పుడు కొంగులో ముడేసుకొని తీసుకొచ్చి పెట్టేది. అక్క అలాంటి లైఫ్ చాలా ఫేస్ చేశాను. వచ్చేటప్పుడు ఫిక్స్ అయిన ఎమోషన్ అవ్వద్దని. కానీ జీవితమే ఎమోషన్ ఉంది కదా. కానీ చాలా ఇప్పటికీ కూడా ఫేస్ చేస్తూనే ఉన్నా. అప్పుడు లైఫ్ వేరు, ఇప్పుడు లైఫ్ వేరు. ఇప్పుడు పిల్లల కోసం, హస్బెండ్ కోసం స్ట్రగుల్. ఇది ఒక హ్యాపీనెస్, అది ఒక సాడ్. ఇదేంటంటే నువ్వు ప్రేమతోటి చేస్తున్నావు. ఆ టైంలో అనిపించింది చాలా స్ట్రగుల్ ఫేస్ చేసి ఒక వయసుకు వచ్చిన తర్వాత పెంచిన వాళ్ళకి, కన్నోళ్ళకి అందరికి భారం అనిపించింది. నానమ్మ మాత్రం నన్ను ఎక్కడ వదలలేదు. ఆమె పడ్డ బాధలు, ఆమె పడ్డ కష్టం నా కోసం అంత ఇంత కాదు. తను అప్పుడు పింఛన్ వచ్చేది 200 ఏమో. ఆ 200 పింఛన్ నాకు ఇచ్చి, ఇక్కడ ఎవరి దగ్గర ఉండకు, నేను బతకనివ్వరు, నువ్వు ఎటన్నా వెళ్ళిపో, నువ్వు ఒక స్థాయికి వచ్చి నువ్వు సెటిల్ అయిన తర్వాత నీ కడుపు నువ్వు నింపుకోగలను అన్నప్పుడు ఇలా కళ్ళమ్మగట రా అని చెప్పేసి అన్నది. ఆ టైంలో నేను నిజామాబాద్ రావడం, నిజామాబాద్ వచ్చిన తర్వాత కొన్ని అంటే ప్రోగ్రామ్ చేసుకుని వెళ్ళేటప్పుడు రావడం పోవడం ఉండేది. మధ్యలో ఇంట్లో కొంచెం చిన్న ఇష్యూస్ వల్ల నానమ్మ పంపించిన తర్వాత వచ్చినప్పుడు ఇక్కడ ఏం లేదు అంటే నిజామాబాద్ తెలుసు అంతే. ఆ టైంలో బస్ స్టాండ్లో పడుకున్న రోజులు ఉన్నాయి. బస్ స్టాండ్లో ఎందుకు? ఎవరు లేరు కదా. ఉన్నారు కానీ మావయ్య వాళ్ళు ఉన్నారు. ఎవరి దగ్గరికి వెళ్ళాలన్నా వయసులో ఉన్న అమ్మాయి వస్తే ఏమనుకుంటారు, ఈ వయసులో వచ్చిందంటే ఎందుకు వచ్చిందని అనుకుంటారని చెప్పేసి ఎవరి దగ్గరికి వెళ్ళలేదు, ఎవరికి కాంటాక్ట్ కాలేదు. వచ్చేసాను నిజామాబాద్. 3 రోజులు ఉన్నా, 4 రోజులు ఉన్నా. వెళ్ళే టైంకి నాకు ఈ ఫోన్ వచ్చింది. బస్ స్టాండ్లోనే 3 రోజులు ఉన్నావు? 3 రోజులు ఉన్నా. 3 రోజులు ఫుడ్ ఏం లేదు. ఉన్న డబ్బులతోటి బన్ తినడము, ఏదో బిస్కెట్ తినడం, అలా 3 రోజులు కాలం గడిపాను అక్కడే. ఇక్కడ వచ్చిన తర్వాత మల్సన్ రెడ్డి కాల్ చేయడం, ప్రభాకర్ అన్నయ్య రిసీవ్ చేసుకోవడం, వీళ్ళందరి దయ వల్ల నేను జాబ్ వచ్చిన తర్వాత నా నెలలు ట్రైనింగ్ అంతా కంప్లీట్ చేసుకొని యూనిఫామ్ వేసుకొని నా ఇంటికి వెళ్ళాను నేను. ఆ రోజు అందరూ ఊర్లో అందరూ అది ఎటు వెళ్ళిపోయిందో అట్లా ఇట్లా అనుకున్న నోర్లన్నీ మూతపడిపోయి. అంటే వయసులో ఉన్నప్పుడు వచ్చేస్తే విలేజ్లలో 4 రకాలుగా మాట్లాడతారు కదా. సో నేను నిరూపించుకొని నా ఇంటికి వెళ్తాను. నేను పోయిందంతా మా నాన్నకి సంపాదించి పెడతాను. వచ్చిన తర్వాత నాన్న ఎన్ని మాటలు పడ్డాడు అవన్నీ తిరిగి వాళ్ళకి అప్పు చెప్పాలి. నేను మౌనంగా చేసుకుంటూ వెళ్ళడం తప్ప ఏం లేదనిపించింది. అలాగే వెళ్ళిపోయాను. ఆ ఫోన్ నిజంగా చెప్తున్నా, వాళ్ళ ప్రభాకర్, మధుసూదన్ రెడ్డి వీళ్ళ పుణ్యమానే నిల్చున్నా ఈరోజు నేను. నా లైఫ్ డిపార్ట్మెంట్లోకి వచ్చిన తర్వాత మావయ్య నాకు చేసిన హెల్ప్ కానీ నన్ను నిల్చోబెట్టడానికి తన పిల్లల కంటే ఎక్కువ నా కోసం కష్టపడ్డాడు. ఇప్పటికి కూడా ఈ క్షణం వరకు నాకు ఒక అవకాశం వస్తుంది మావయ్య అంటే నువ్వు వెళ్ళిపోనా, నన్ను ఉండకరా అని చెప్పి నూకేస్తాడు బయటకి. అట్లా అమ్మ లేని లోటు నాకు ఆయన రూపంలో తీరుతుంది. అడుగడుగున నీకు అమ్మ అండగానే ఉంది. నిజం సార్. సుద్దాల అశోక్ సార్, మీ అమ్మ ఎక్కడో లేదు నీ గొంతులోనే ఉందని. నిజంగా మా అమ్మ నా గొంతులోనే ఉందని ఫీల్ అవుతాను. అడుగడుగున అమ్మనే ఉంది కదా. సో అమ్మ పాట నీ నోట ఏదైనా. ఈ మధ్యకాలంలో చాలామంది లేనోళ్ళం అమ్మ లేదని ఏడుస్తుంటే ఉన్నోళ్ళు రోడ్ల మీద వదిలేస్తున్నారు. ప్రపంచం మొత్తం తల్లి అనే ఒక్క దైవంతో నడుస్తుందనే విషయం చాలామంది మర్చిపోతున్నారు. ఎందుకంటే పోగొట్టుకున్న వాళ్ళు తెలుస్తుంది ఆ బాధ ఏంటని. నిజమే. అలాంటి కొడుకులు ఎవరన్నా ఉంటే, కూతురు ఎవరన్నా ఉంటే దయచేసి పాట విన్నా మారుతారని కోరుకుంటున్నా. నీ కడుపాకలి చూసి అమ్మ కమ్మని చనుబాలిస్తుంది, కంటికి నిదురే తెలుసుకొని తన ఒడినే ఊయల చేస్తుంది. నీ కడుపాకలి
బిడ్డను బాలిస్తుంది కంటికి నిదురే తెలుసుకొని తన ఒడినే ఊయల చేస్తుంది బుడి బుడి అడుగులు నువ్వేసే తన అడుగులు తడబడుతాయి బుడి బుడి అడుగులు నువ్వేసే తన అడుగులు తడబడుతాయి అమ్మ అన్న మాట వినే తన జన్మ ధన్యమనుకుంటుంది అనురాగాల పల్లవిరా అమ్మ ప్రేమరా మమతల కోవెల మణి దీపం మన మాతృమూర్తిరా. అక్క సూపర్. థ్యాంక్ యూ. మేనత్త పెంచి పెద్ద చేశారు. అవును. మరి అమ్మ ఇప్పుడు ఎక్కడుంది, ఎలా ఉన్నారు? మీతోనే ఉంటారా? పెళ్ళికి ముందు వరకు నా దగ్గరే ఉండేది. నా పెళ్ళి తర్వాత ఇక అమ్మ నాకు కొంచెం అంటే ఊర్లోనే ఉందన్నమాట, అనంతపూర్లోనే ఉండేది. అనుకోకుండా 2002 15th మార్చిలో ఒక పెద్ద మేజర్ ఆపరేషన్ కావడం, అది సక్సెస్ అయినా కూడా అమ్మకి హార్ట్ రావడం, చనిపోవడం అంత క్షణాల్లో జరిగిపోయింది. అయ్యో రామా, కన్న తల్లి లేదంటే పెంచిన అమ్మ కూడా దూరం ఆమె కూడా వెళ్ళిపోయింది. ఆమె కూడా వద్దనుకొని వెళ్ళిపోయినట్టుంది. అంటే ఎలా జరిగింది అక్క? అమ్మకి కడుపులో ఏదో హెర్నియా ప్రాబ్లం ఉండేది. అది పెరిగి పెరిగి పెద్దదై 3 kgs అయింది స్టమక్లో. ఆమె నాకు చెప్పలేదు, పిల్ల కదా భయపడుతుందని. నాకు తెలిసిన తర్వాత జాబ్ వచ్చినాక నిజామాబాద్ తీసుకొచ్చి హైదరాబాద్ నిమ్స్లో ట్రీట్మెంట్ చేయించాను. ఆ టైంలో డాక్టర్లు ఇప్పుడు ఆపరేషన్ చేస్తే ఈమె బ్రతకదు, అది ఖచ్చితంగా హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోతుంది అని చెప్పారు. వాటర్ హార్ట్కి వెళ్ళిపోతుంది అని అన్నారు. అనుకోకుండా అది మ్యాక్సిమం పెయిన్ రాదు, ఒకవేళ పెయిన్ వచ్చిందంటే మాత్రం ఆమె బ్రతకది అని చెప్పారు. ఆ తర్వాత 15 yearsకి ఆమెకి పెయిన్ వచ్చింది మళ్ళీ. అప్పటిదాకా ఆమెకు స్టమక్ పెయిన్ అంటే తెలియదు, కడుపులో గడ్డ పెరుగుతూనే వస్తుంది కానీ నొప్పి లేదు. ఇంకా అనుకోకుండా ఒకరోజు నైట్, నాది మార్చి 10 నా బర్త్డే, 8వ తారీఖు రోజు కాల్ చేసి రేపు నైట్ బయలుదేరుతున్నా, నీ బర్త్డేకి నీ దగ్గరికి వస్తాను అన్నది. సరే అమ్మ అని చెప్పేసి అన్న. అక్కడ నుంచి ఇంకా అమ్మ రావట్లేదు. 9వ తారీఖు రోజు ఎక్కితే మార్నింగ్ 10వ తారీఖు దిగాలి, ఇంకా రాలేదు ఏంది అమ్మ అని అంటే నైట్ స్టమక్ పెయిన్ వచ్చి హాస్పిటల్ అడ్మిట్ చేసామని అన్నారు. అప్పుడే అర్థమైంది నాకు, అమ్మ ఇంకా కడుపు నొప్పి వచ్చిందంటే అమ్మ నాకు దొరకదని. ఇక్కడ నుంచి బర్త్డే లేదు ఏం లేదు, బయలుదేరి వెళ్ళిపోయాను. నా పిల్లల్ని వదిలేసాను నా భర్త దగ్గర, నాకు అమ్మ కావాలని వెళ్ళిపోయాను. వెళ్ళేసరికి ఆపరేషన్ అయింది, 35 కుట్లు పడ్డాయి కడుపుకి. అయినా కూడా నన్ను చూడంగానే లేచింది, పైకి లేచి నడిచింది, నా కూతురు వచ్చింది నన్ను బతికించుకుంటుందని. అది నాకు నీతోనే బతకాలని, నీ దగ్గరికి వచ్చేస్తా, నీతోనే ఉండాలనుకుంటున్నా, నేను ఇక్కడ ఉండలేనా అని చెప్పేసి అన్నది. కొంచెం తగ్గిన తర్వాత తీసుకెళ్ళిపోతాం అమ్మనని 5 రోజులు ఉన్నాను. అప్పుడు కొంచెం నార్మల్ అయింది. ఓకే బాగుంది కదా, నిజామాబాద్ వెళ్ళి నా పిల్లల్ని తీసుకొచ్చుకుంటా, ఇక్కడ మా అమ్మ ఉంది కదా సెకండ్ అమ్మ దగ్గర వదిలేసి ఈమె కొద్దిగా నయమైన తర్వాత తీసుకెళ్ళిపోతా అని నేను ఇటు వచ్చాను. వచ్చేటప్పుడు ఒకటే మాట అన్నది, నువ్వు వెళ్ళిపోతే నా ప్రాణం పోతుంది అని. అయ్యో, ఎన్ని రోజులు బతికింది అక్కడ నువ్వు వచ్చినాక? కొన్ని అవర్సే బతికింది. అయ్యో దేవుడా. సెలైన్ బాటిల్స్ ఉంటాయి కదా, అవి తీసి నేను వెళ్ళిపోతానేమో అని తను మంచానికి గట్టేసుకొని పడుకుంది. నన్ను, నా ప్రాణం నీ దగ్గరే ఉంది, నువ్వు వెళ్ళకు అన్నది. ఇలా వచ్చాను పిల్లల్ని తీసుకొని, మళ్ళీ ఎంబటే దిగాను. మళ్ళీ మా ఆయన రిజర్వేషన్ చేయించాడు. పిల్లల్ని బ్యాగ్ తీసుకొని ఇంటికి వచ్చి కాలు కడుక్కున్నా, అంతే, స్నానం కూడా చేయలే. పిల్లలు తీసుకొని వెళ్ళిపోతున్నా. హైదరాబాద్ దాటిన తర్వాత అమ్మమ్మని ఇంటికి తీసుకొచ్చావు, నువ్వు ఇంటికి రండి, మా చిన్న తమ్ముడు ఫోన్ చేశాడు. నేను బాగుందేమో, తగ్గిందేమో, ఆ రోజు నడిచింది కదా, 5 days అవుతుంది అనుకున్నా. ఇంటికి వెళ్ళేసరికి పడుకోబెట్టేశారు. ఇంకా ఉన్న ఆశ నాన్నొక్కడి మీద నా ఆశ ఉంది, ఎవరు లేరు, అందరూ ఉన్నారు. ఎలా తట్టుకున్నావు నువ్వు? తట్టుకుంటున్నా ఇప్పటికి కూడా. ఇంకా ప్రతిరోజు గుర్తొస్తుంది, ప్రతిరోజు అనిపిస్తుంది, అమ్మని చూడలేదు, ఈ అమ్మ వెళ్ళిపోయింది, అలసిపోయి ఇంటికి వస్తే అమ్మ ఊళ్ళో పడుకోవాలనిపిస్తుంది. నీకు నిజంగా చేతులు దండం పెట్టాలక్క. అది నీకొక్కదానికే సాధ్యమవుతుంది అనుకుంటా. ఈ మధ్య అది కూడా శక్తి లేదు, కోల్పోతుంది. రోజులు గడిగే కొద్దీ శక్తి కోల్పోతున్నాం. పెయిన్స్ భరించాలంటే కష్టమవుతుంది. లేదక్క, పిల్లలు ఉన్నారు కదా.
ఉన్నారు. అదే వాళ్ళ కోసమే అన్ని సో నీ బిడ్డ రూపంలోనే నీ తల్లులు వచ్చిర్రు. మా అమ్మ నిజంగా నా కూతురు. సీతక్క, నీ ఇంట్లో ఎవరైనా పాటలు అంటే అమ్మ నాన్న ఎవరైనా పాడేటోళ్ళు ఉన్నారా? ఫ్యామిలీ మొత్తం పాడేవాళ్ళే. అమ్మ వాళ్ళు 7 అక్క చెల్లెళ్ళు, 7 పాడేవాళ్ళు. మా అమ్మమ్మ పాడేది అటు ఫస్ట్. అమ్మమ్మ వారసత్వం అమ్మకి వచ్చింది, అమ్మది నాకు, నా తర్వాత నా కూతురికి. ఓహో, అమ్మ పాడేదా? అమ్మ పాడేది. అమ్మ పాట అమ్మ వారసత్వమే నాకు వచ్చింది. సూపర్. మరి నువ్వు అమ్మ పాట వినలేదు కదా? మరి కానీ ఎవరైనా చెప్పారా? ఊరు చాలా మంది అమ్మమ్మ చెప్పేది, అమ్మలు చిన్నమ్మలు చెప్పేవాళ్ళు. ఊర్లో అంటే అత్తారింటికి వచ్చిన తర్వాత పొలంలో పనులకి వెళ్ళినప్పుడు నేను కడుపుతోటి ఉన్నప్పుడు కడుపులో పెట్టుకొని అంత వజన్ ఉన్నా కూడా నాట్లు వేసుకుంటూ అలవోక పాటలు పాడేది మీ అమ్మ. నేను చూస్తే మళ్ళీ మీ అమ్మ గొంతు విన్నట్టు అనిపిస్తుందని ఊరికి వెళ్ళినప్పుడు చాలామంది అంటూ ఉంటారు. అవునా? అట్లా తెలుసు అమ్మ అని. అంటే ఆమె పోతూ పోతూ నాకు గొంతు ఇచ్చి అంటే లైఫ్ ఇచ్చి వెళ్ళిపోయింది. కానీ అమ్మ మరి ఎవరైనా గుర్తు చేశారా అమ్మ పాట ఇలా పాడేది అంటే? మరి నువ్వు ఎవరినైనా అడిగావా? మరి మా అమ్మ ఏ పాటలు అడిగి పాడేది ఏమని గుర్తుంటే చెప్పండి, నేను నేర్చుకోవాలని అనిపిస్తుంది కదా? అనిపిస్తుంది. మరి పాడే అంటే ఊర్లో మా అమ్మ వాళ్ళు పాడరు, సిగ్గు ఎక్కువ. కాకపోతే ఊర్లో విన్నోళ్ళు ఉంటారు కదా అమ్మ పాడంగా. ఒక రామక్కని ఒక అవ్వ ఉండేది, అవ్వని అడిగేదాన్ని అనమాట. చెప్తుండే ఇక మా అమ్మ కూడా, ఇప్పుడున్న అమ్మ కూడా ఈ పాట పాడుతుండే మీ అమ్మ, మేము ఆ పాట బాగా ఇష్టం అని చెప్పి అంటుండే. అమ్మకి ఇష్టమైన పాట కదా అని ఏదో కొద్దిగా అమ్మ పాట నీ నోటు ఉందన్నట్టు ఇప్పుడు. సూపర్. పాడండి. గడ్డి వారెన్నెల పైట బారుతల పూల కింద, గడ్డి వారెన్నెల పైట బారుతల పూల కింద, ఒక్కడివే ఒరిగినవయ్యా సీతారమ గోపాల సంగీత లలనా సారంగాధరుడా సతమాడి నిన్ను నమ్మితినయ్యా, కొత్తూరి గంధమేమో కలిపి గిన్నెలకేస్తే, కొత్తూరి గంధమేమో కలిపి గిన్నెలకేస్తే, కన్న తల్లి ఎదురు నడిసయ్యా సీతారమ గోపాల సంగీత లలనా సారంగాధరుడా సతమాడి నిన్ను నమ్మితినయ్యా. వావ్, ఎంత బాగుంది ఒక్క పాట, చాలా డిఫరెంట్ ఉంది. రాయలసీమ జానపదాలు ఇలాగే డిఫరెంట్ యాసలో ఉంటాయి. కాదక్క, నాకు ఇక్కడ కాదు అమ్మ గుర్తుకొస్తుంది అక్క. అమ్మ ఉంటే ఎంత బాగుండు. ఇంకా అమ్మ దగ్గర బోలెడని పాట నేర్చుకోవచ్చు కదా. అదొకటి. ఇంకొకటి సాంగ్ పాట కూడా గుర్తుంది, అంటే శ్రీమంతంలో వాడతారు కదా. అదే అదే. ఇప్పుడు సీతక్క పాట కాదు మాకు కావాల్సింది, అమ్మ కులాయమ్మ పాట కావాలి. తప్పకుండా. పచ్చంచు జలతారి మనసీరలే కడివో, పచ్చంచు జలతారి మనసీరలే కడివో, మనన్న గారింట సొగసులు లేక సోకులే కడివో, మనన్న గారింట సొగసులు లేక సోకులే కడివో, విన విన పరందామా వినరే సముద్రానా, విన విన పరందామా వినరే సముద్రానా. అక్క ఒకసారి అమ్మని రమ్మన్నావా? రాదా, చాలా బిజీ. అమ్మ పాటలు బాగా పాడినావు, నాన్న కూడా పాటలు పాడతారు అన్నావు. మరి నాన్న ఎలాంటి పాటలు పాడేది? నాన్న క్వైట్ ఆపోజిట్ అనమాట. అంటే జానపదాలు కాకుండా ఇవి సినిమా పాటలు, పాత పాటలు ఉండేటివి కదా. నన్ను దోచుకుంది బట్టి అంత దోచుకోవడానికి వచ్చినావు అక్క నువ్వు. అంత భ్రాంతి అయినా ఇలాంటి సాంగ్స్ పాడా. అందుకే మా నాన్న పాటల జోలికి వెళ్ళరు. నేను అంటే నాకు చాలా ఇష్టం మా నాన్న పాడే పాటలు, ఆల్మోస్ట్ నా ఫేవరెట్ సాంగ్సే. కాకపోతే ఈ జనరేషన్లో కూడా ఈ పాటలు ఇంటర్లు ఉన్నారా అని అనుకుంటారు. ఎందుకులేమో, చాలా మంది ఉన్నారు. నన్ను దోచుకుందు వటే వన్నెల దొరసాని, కన్నులలో దాచుకుందు నిన్నే నా స్వామి, నిన్నే నా స్వామి. నన్ను దోచుకుందు వటే
థ్యాంక్ యూ. సినిమా పాటలు కూడా మస్తు పాడుతున్నావు అక్క. థ్యాంక్ యూ రా. సంగీతం నేర్చుకున్నావా లేదా? సంగీతం నేర్చుకోవాలని ఉండే కానీ ఆ టైంలో ఏది కుదరలేదు. అంటే అప్పుడు మనకి సజెషన్ ఇచ్చే వాళ్ళు లేరు కదా, ఇవి ఎట్లా సరిపోయింది, ఏడ్చుడు, కన్నీళ్ళు, బాధలు. ఈ మధ్య కొంచెం క్లాసికల్ జాయిన్ చేశాను పాపం డ్యాన్స్. ఇంటికాడికి వచ్చి నాకు నేర్పిస్తుంది. బాగా పాడుతున్నాను. నిన్ను ఆర్కెస్ట్రాకు సపోర్ట్ చేసింది ఎవరు? ఫస్ట్ ఆర్కెస్ట్రా స్టార్ట్ చేసింది అంటే డిపార్ట్మెంట్లోకి వచ్చిన తర్వాత కళాబృందం వచ్చిన తర్వాతనే. మా కళాబృందం టీం మెంబర్స్ అందరు ఆ టైంలో ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్ చేసేవాళ్ళు బయట ఎప్పుడన్నా అట్లా సరదాగా, ఎవరన్నా దుర్గమాతలు కానీ గణపతి ఉన్నప్పుడు. అలాగా నన్ను శేషు బాబాయ్ అని ఫస్ట్ తీసుకెళ్ళింది బాబాయ్. వచ్చి రాని పాటలతోటి ఆ టైంలో ఆర్కెస్ట్రా స్టార్ట్ అయింది. రన్ అవుతూనే ఉంది ఇప్పటికీ. అక్క, లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? పక్కా అరేంజ్ మ్యారేజే. ఏంటిది? పక్కా అరేంజ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్ అంత సీన్ లేదు. పిల్లలు ఎంతమంది? పిల్లలు ఏం చదువుతున్నారు? మీ వారు ఏం చేస్తున్నారు అక్క? నాకు ఒక పాప, బాబు. పాప 2nd క్లాసు, బాబు 1st క్లాసు. మా హస్బెండ్ వచ్చేసి చోర్లా మండల్ హోమ్ లోన్స్ డిపార్ట్మెంట్లో రిలేషన్ మేనేజర్గా చేస్తాడు. పేర్లు కూడా చెప్పే అక్క, పనుల పని. అంటే పేరు చెప్పొద్దని ఏమైనా ఉందా? అలా ఏం లేదు, కోపం వచ్చిన పేరుతో పిలుస్తాం మనం. అంతేనా? ఆయన పేరు రంగనాయకులు. పిల్లల పేర్లు ఏంటి? పాప పేరు ప్రజ్వలిత. బాబు పేరు రోహన్ కుమార్. మీ వారు కూడా పాటలు పాడతారా? పాడాడు, నేను పాడేటప్పుడు మధ్యలో వస్తూ ఉంటాడు. ఎందుకు పాడొద్దనా? ఎక్కిరియడానికి వస్తారు కదా, ఇంకేం పని ఉంది అట్లా. ఇంత బాగా పాడుతూ నిన్ను ఎక్కిరిస్తాడు అక్క? అంటే సరదాగా ఎందుకంటే వాళ్ళ అమ్మ కూడా సింగర్ కాబట్టి ఆయనకు ఇష్టం పాటలండి బాగా. మీ ఆయనకి ఇష్టమైన పాట ఏంటంటున్నా? అటు లచ్చమమ్మ మా అత్త పేరు. ఆ పాట కంచెరేగి లచ్చమమ్మ సాంగ్ పాడితే కూడా బాగా ఇష్టం. కంచెరేగి తీపివోలే లచ్చమమ్మ నీ కంఠమెంత మధురమేవో లచ్చమమ్మ నీ కంఠమెంత మధురమేవో లచ్చమమ్మ పారయేటి అలల మీద పండు వెన్నెల రాలినట్టు ఊర ఊట సెలిమెలోన తెట నీరు లొలికినట్టు వెండి మెరుపుల నవ్వు నీది లచ్చమమ్మ నీదెంత చక్కని రూపమేవో లచ్చమమ్మ. సో అత్త పేరు లచ్చుమమ్మ. లచ్చమమ్మ ఉద్దేశంతో మీ ఆయనకి ఇష్టమైన పాట. అవును. సూపర్ అక్క. దూరంగా ఉంటారు కదా, ఎప్పుడన్నా పాడితే కొంచెం ఫీల్ అవుతాడు, బాధపడతాడు, మా అమ్మ అంత దూరం ఉంది. అలా ఒక్క 2-3 ముచ్చట్లు మీ ఆయన గురించి మాట్లాడేసి అక్క. నీకు ఇబ్బంది కాకపోతే ఏదన్నా చేసుకో, నువ్వు మాత్రం స్ట్రగుల్ కాక అని చెప్తాడు. మావయ్యనా వాళ్ళిద్దరు మాట కాదని రాలేను ఎక్కడికి బయటకి. ఎందుకంటే నేను అడిగానంటే ఖచ్చితంగా వెళ్ళమనే చెప్తారు. కాకపోతే కొంచెం పిల్లలు, డ్యూటీ ఇవన్నీ చూసుకోవాలి. ఫస్ట్ లైఫ్ ఇచ్చింది జాబ్ కాబట్టి దాంతో పాటు టైం ఉన్నప్పుడు వీటి మీద డిపెండ్ అవుతూ ఉంటా. ఎటువంటి బాధలు ఎటు ఉన్నా కానీ నీ బాధలు నీకే, కానీ వాళ్ళకైతే చెప్పను. నా బాధలు నైట్ నా మనసానికి తెలుసు అంతే. నా పిల్లలు తెలియదు, నా హస్బెండ్ తెలియదు. అంటే ఏదున్నా మనం అంటే మనకున్న ఒత్తిడిని ఇంట్లో వాళ్ళ మీద పెట్టద్దు అన్నది నా ఒపీనియన్. మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్ కానీ మొత్తం బరువు బాధ్యత మొత్తం నువ్వే తీసుకున్నావు అని తెలుసు అక్క నాకు. అవును, ఇదైతే నాకు తెలుసు, నువ్వు చెప్తలేవు కానీ. మా ఆయన స్టార్టింగ్ నుంచి కొంచెం సెన్సిటివ్గా పెరిగాడు వాళ్ళ ఫ్యామిలీలో. సో నాకు స్టార్టింగ్ నుంచి ఈ కష్టాలు అలవాటు కదా, సో తను బడన్ తీసుకోలేడు. నాకు అలవాటు అయిపోయింది కాబట్టి నాకు కామన్ కదా అని అలా అనమాట. అంటే నేను ఎలాగో కష్టపడుతున్నా, తను ఎందుకు స్ట్రగుల్ చేయడం అని. తన జాబు, పిల్లలు తీసుకురావడం, వదిలిపెట్టడం, నేను ఇట్లా బయటకు వచ్చినప్పుడు పిల్లలు చూసుకోవడం, వర్క్. పెళ్లి ఖర్చులంతా నువ్వే పెట్టుకున్నావు అంట? నా పెళ్ళికి నేనే ఖర్చు పెట్టుకున్నా. అంటే పెళ్లి అత్తవారింటి కాడ అయినా కూడా అమ్మ వాళ్ళ సైడ్ నుంచి పెళ్లి ఖర్చులన్నీ నేనే పెట్టుకున్నా. అత్తగారింటి కాడ అవుతుందా పెళ్లి? మా సైడ్ అత్తగారింటికి, అంటే ఒకటే కొడుకు కదా, ఇంటి కొడుకు, పెద్ద కొడుకు ఎవరైతే వాళ్ళకి ఇంటికాడ చేస్తారనమాట, అత్తగారింటి కాడే. ఓహో, అంటే అక్కడ ఒక్కడే కొడుకు అయితే అత్తగారింటికాడ మ్యారేజ్? ఒక్క కొడుకు కానీ పెద్ద కొడుకు కానీ అయినా కానీ చేస్తారు. అంటే పెద్ద కొడుకుది చూడాలి అని అంటారు. ఒక కొడుకు ఉంటే ఒకటే కొడుకు కదా ఇంటికాడ చేయాలి అని అంటారు. వాళ్ళ ఇంటి దేవుడి దగ్గర చేశారు అనమాట పెళ్లి.
జాబ్ సంగతులు కావాలి, ముచ్చట్లు కావాలి. తప్పకుండా జాబ్ నిజంగా మరో లైఫ్. చాలామంది భయం ఉంటుంది, అమ్మ పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఆడపిల్లలకి ఇబ్బంది అది ఇది అని చాలామంది భయపడుతుంటారు. సో అలాంటి భయాలు ఏం లేవు, హక్కున చేర్చుకుంటారు ప్రేమగా. చాలా చాలా బాగా చూసుకుంటారు. అంటే డ్యూటీలలో కలుస్తూ ఉంటాం, చేస్తూ ఉంటాం, బయట ప్రోగ్రామ్స్ వెళ్తూ ఉంటాం. పోలీస్ కళా బృందం కంపల్సరీ విలేజ్లో మేము ప్రోగ్రామ్ చేస్తాం కాబట్టి మ్యాక్సిమం అందరికి తెలుసు అనమాట. నేను అరే కళాబృందం సీతక్క అని అందరూ ఐడెంటిఫై చేస్తారు. చిన్న ఉద్యోగం నుంచి పెద్ద ఆఫీసర్ వరకు ప్రతి ఒక్కరు ప్రేమగా సీతమ్మ సీతక్క అని పిలుస్తారు. చాలా హ్యాపీ అనిపిస్తుంది. చాలా రెస్పెక్ట్గా రిసీవ్ చేసుకుంటారు. ఇప్పుడు కూడా ఏమన్నా కొన్ని సాంగ్స్ ఉన్నాయి చూస్తే కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అంటే వాళ్ళ ఇంటి బిడ్డ వెళ్ళి డెవలప్ అవుతున్నట్టు ప్రతి ఒక్కరు హ్యాపీగా ఫీల్ అవుతారు. కుటుంబం కదా పోలీస్. నువ్వు వెళ్ళలేదా, నువ్వు ప్రోగ్రామ్స్ వెళ్ళట్లేదా అని ప్రతి ఒక్క రోజుకి ఒక 2-3 అడుగుతారు అనమాట. అంత ప్రేమగా మాట్లాడిస్తారు పోలీస్ వాళ్ళు. చాలా మందికి బయట అమ్మ పోలీసులా ఇట్లా అట్లా అనుకుంటారు, కానీ నిజంగా బంగారాలు పోలీసులు. మంచిగా ఉంటే బంగారు పరిస్థితులను బట్టి అంతే. ఇప్పుడు మనకు కూడా కోపం వస్తే మన ఇంట్లో వాళ్ళ మీద మనం ఫైర్ కామా, తప్పకుండా. ఎలాంటి పాటలు పాడతారు అక్క? సో పాటలు పాడండి. పోలీస్ కళా బృందంలో గల్ఫ్ సంబంధించిన సాంగ్స్ పాడతాము. ఈ పాట రెంజల్ రాయేష్ అని రాసిండు సాంగ్. ఓకే. అన్నయ్య ఫస్ట్ ఈ యూట్యూబ్ లేని టైంలో క్యాసెట్స్ ఉండేవి కదా, సిడీస్. ఆ టైంలో అన్నకి క్యాసెట్లో పాడాను నేను ఈ సాంగ్. అన్న రాశాడు, అన్ననే ట్యూనింగ్, పాడింది నేను. మంచి సాంగ్ ఇచ్చాడు, కానీ అది బయటికి రాలేదు. ఇప్పుడు వస్తుంది. ఓ నా బావా బ్రతుకు భారమై మెతుకు దూరమై కరువు చేరువై గల్ఫు నీకు బంధువాయనా. ఓ నా బావా బ్రతుకు భారమై మెతుకు దూరమై కరువు చేరువై గల్ఫు నీకు బంధువాయనా. ఓ నా బావా కష్టాల బతుకు నాకు బాధ్యత నేర్పింది, అయ్యవ్వ ప్రేమలోన స్వేచ్ఛను చూపింది, కూడులేకపోయిన స్వాభిమానము మనదంది, పల్లెటూరు మట్టిలోన స్వచ్ఛత తెలిసింది, దుబాయి అల్లుడంటూ తెగ మురిసిపోయినారు, దుబాయి అల్లుడంటూ తెగ మురిసిపోయినారు, కన్నీళ్లతో కాళ్ళు గడిగి నన్ను సాగనంపినారు బావా. ఏందక్క? ఇది 12 years అవుతుంది సాంగ్, 12-13 years అవుతుంది సాంగ్ రికార్డ్ చేసి. కానీ ఆ పాట నా చెల్లేదే, అది బ్రాండ్, నువ్వు ఏమన్నా వేసుకోరా, ఎవరికి రైట్స్ లేవు నీకు తప్ప అని అన్నాడు అన్నయ్య. అవునా? కాకపోతే ఆ పాట వేరే అన్నయ్య పాడించుకుందాం ఛానల్లో అని దాన్ని మాట్లాడుకొని పెట్టుకున్నాడు. చెల్లెతో పాడిస్తే పాడించుకోమని చెప్పాడంట. ఇక చూడాలి, మనం ఏం చేయలేం కదా. తర్వాత ట్రాఫిక్ అవేర్నెస్, రోడ్ యాక్సిడెంట్స్ గురించి, డైల్ 100 గురించి, షీటింగ్స్ గురించి, ఇలాగా సైబర్ క్రైమ్ ఈ మధ్య కాలంలో అన్నిటి గురించి పాటలు పాడతాము. ఈ సైబర్ క్రైమ్ ఏంటంటే మంచి చక్కటి నాటికే ఉంటుంది అనమాట. గతంలో మనకు మూఢనమ్మకాలు ఉండేటివి, ఈ మధ్య కాలంలో చాలా మంది తగ్గిపోయింది, టెక్నాలజీ డెవలప్ అయింది కాబట్టి. మూఢనమ్మకాల మీద కూడా పాడతారా? పాటలు ఉండవు, మూఢనమ్మకాలు కూడా ఒకటి చక్కటి నాటికే ఉంటుంది. రీసెంట్గా మన పోలీస్ అమరవీరుల గురించి కూడా కొన్ని ప్రోగ్రామ్స్, పాటలు అట్లా పాడడం జరిగింది. అది ఒక స్క్రిప్ట్ కూడా రాశాను, మంచి రెస్పాన్స్ వచ్చింది. అది స్క్రిప్ట్ కూడా రాస్తావు? 14 years రన్నింగ్ పోలీస్ డిపార్ట్మెంట్ నేను, కాబట్టి మ్యాక్సిమం ఆల్మోస్ట్ తెలుసు అనమాట. అంటే బయట సరౌండింగ్ ఎలా ఉంటుంది ఏంటి, అంటే బయటకు వెళ్ళిన జవాన్ల పరిస్థితులు ఎలా ఉంటాయి, ఇవన్నీ కొంచెం తెలుసు కాబట్టి దానికి అనుగుణంగా ఒక స్క్రిప్ట్ రాయడం. అంటే 9 నెలలైన భార్య ఇంట్లో ఉండగా ఒక పోలీస్ ఆఫీసర్ డ్యూటీకి వెళ్ళి అక్కడ చనిపోతే అమ్మాయి పరిస్థితి ఎలా ఉంటుంది అని ఒక స్క్రిప్ట్ రాసి అది చేసామన్నమాట. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు అప్పుడు హైదరాబాద్లో కూడా చేసాం. మరి దానికి సంబంధించి మాకు రివార్డ్స్ అని ఉంటాయి అన్నమాట. చాలా మంది రివార్డ్స్ కోసం వెయిట్ చేసే వాళ్ళు ఉంటారు డిపార్ట్మెంట్లో. అలాంటిది ఏం అడగకుండానే నాకు అక్కడ నుంచి హైదరాబాద్ నుంచి షీటీం సైబర్ క్రైమ్ నుంచి రివార్డ్ కూడా వచ్చింది. 2500 రూపాయలు రివార్డ్ వచ్చింది. ₹1 2500. రివార్డ్ అనేది డిపార్ట్మెంట్లో ₹1000 సమానం. అలా ₹1 వాల్యూ రివార్డ్లో. అలాంటి 2500 రివార్డ్. నాతో పాటు ఇంకా తెలంగాణలో ఉన్న అన్ని కళా బృందాలు వచ్చాయి. ఈవెన్ వరంగల్ కళా బృందం కూడా కాంపిటీషన్ వచ్చింది. టాప్ 1 నిజామాబాద్. తెలంగాణ స్టేట్ కళా బృందం మొత్తం మీద
లేడీ సింగర్ నేను ఒక్కదాన్నే కాబట్టి నాకు ప్లస్ పాయింట్ అయింది. ఆహా, ఇది నాతో పాటు అందరికి అంటే 12 మెంబర్స్కి వచ్చింది అనమాట అది రివార్డ్. అంటే ఒక్కొక్కరికి 2500 అట్లా వచ్చింది. సూపర్. అలా రివార్డ్స్ తీసుకున్నాను. సిపి కార్తికేయ సార్ ఉన్నప్పుడు కోవిడ్ టైంలో చాలా ప్రోగ్రామ్స్ చేసాం కోవిడ్కి సంబంధించి, అంటే ఇలా జాగ్రత్తగా ఉండాలి అని. ఆ టైంలో దాదాపు 15-20 వేల దాకా రివార్డ్స్ అంటే క్యాష్ రివార్డ్స్ తీసుకున్నా. పొద్దున్నే 10:30 అయిందా, 10:30 అయింది, యూనిఫామ్ వేసుకోవాలి, డ్యూటీ టైం అవుతుందని హడావిడిగా పరిగెత్తడం. నా తోటి ఉద్యోగస్తులతో హ్యాపీగా సరదాగా ఉద్యోగం చేసుకోవడం. చాలా చలాకి, వాళ్ళందరిలో పెద్ద కోతిని నేనే. కోతివా? బాగా. ఇవాళ డ్యూటీకి వెళ్ళలేదు, ఎంతమంది ఎన్ని ఫోన్స్ వచ్చినాయి, దాన్ని నువ్వు ఎందుకు వస్తలేవు, తమాషాలు చేస్తున్నావు, నువ్వు ఫస్ట్ మూసుకొని డ్యూటీకి రా, నీ పని తర్వాత. అంటే వాళ్ళకి తెలియదు కదా ఇక్కడికి వచ్చానని. అలా చూసిన తర్వాత ఓ ఇట్లా నకరాలు చేస్తున్నావా ఇట్లా అనమాట. ఇంకా ట్రాఫిక్స్ అని ట్రాఫిక్, అవును, షీ టీమ్స్ గురించి మనము పాటల కంటే కూడా పాటలు ఏమని ఉండదు, దాన్ని ఎలా అమ్మాయిలు ఎలా సేఫ్గా ఉండాలి, దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలి, ఒక మనం డైల్ నెంబర్ ఉంటుంది, దాన్ని ఎలా వాడుకోవాలన్నది క్లియర్గా అర్థమయ్యే విధంగా ఒక 1 అవర్ మనము మాట్లాడతాము, దాని గురించి చక్కగా నాటికేస్తాం అన్నమాట. ఒక 1 మినిట్ మాట్లాడక. షీ టిప్స్ గురించి చెప్పాలంటే చాలా మంది అమ్మాయిలు కాలేజ్కి వెళ్తూ ఉంటారు, స్కూల్కి వెళ్తూ ఉంటారు, విలేజ్లలో కూడా కొంత చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదువుకునే వాళ్ళు ఉంటారు. ఎక్కడైనా సరే ఏదో ఒక విలేజ్లో కానీ ఏదో ఒక ప్రాంతంలో ఖచ్చితంగా అబ్బాయిలతోటి అమ్మాయిలు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. సో అలాంటి వాటి గురించి మన స్టేట్, తెలంగాణ స్టేట్ మొత్తం కానీ మన ఆంధ్రప్రదేశ్ కానీ ఎక్కడైనా కానీ మనకి 100 డైల్ నెంబర్ ఒకటి ఉంటుంది, 100 నెంబరు. సో ఆ నెంబర్కి మనం కాల్ చేసి పలానా చోట ఇలా అరేంజ్మెంట్ జరుగుతుంది అని చెప్పేసి మనం కాల్ చేస్తే, ఇక్కడ చాలామంది భయపడేది ఏంటంటే నేను కాల్ చేశాను అనుకో మళ్ళీ నాకేం ప్రాబ్లం అవుతుందని చాలామంది భయపడి కాల్ చేయరు. సో ఇది షీ టీమ్స్ అలా ఉండదన్నమాట. షీ టీమ్ అంటే మఫ్టీలో 4 కానీ 3 కానీ ఒక టీం తయారు ఉంటారు ప్రతి జిల్లాలో, ప్రతి ఏరియాలో. వీళ్ళు మఫ్టీలో స్కూళ్ళల్లో, తర్వాత బస్ స్టాండ్లలో, రైల్వే స్టేషన్లలో జనాలు ఎక్కువగా ఎక్కడైతే ఉంటారో ఆ ఏరియాలో మఫ్టీలో ఉంటారనమాట. కామన్ పీపుల్స్ లాగా ఉంటారు. ఇవన్నీ అబ్జర్వ్ చేస్తారనమాట, ఎవరు ఎలా బిహేవ్ చేస్తున్నారు అన్నది క్లియర్గా అబ్జర్వ్ చేసి వాళ్ళని మెల్లగా పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళిపోయి కౌన్సిలింగ్ చేస్తారు ఫస్ట్. ఓహో, తప్పనిసరిగా ఉంటారు, తప్పనిసరి ఉంటారు ఎక్కడైనా. చాలా మందికి అంటే మామూలు ప్రజలకు తెలియదు ఏంటంటే ఎవరున్నారు ఇక్కడ అని అనుకుంటారు. ప్రతి జిల్లాలో ఖచ్చితంగా షీ టీమ్స్ పనిచేస్తున్నాయి. వాళ్ళు మఫ్టీలో ఉంటారు, ఎక్కడున్నారో ఎవరు తెలియదు, ఇప్పుడు గుర్తుపట్టడం కష్టం కదా. కాబట్టి మఫ్టీలో తిరుగుతూ ఉంటారు. ఏ అబ్బాయిలు ఏ అమ్మాయిలు ఎలా బిహేవ్ చేస్తారు ప్రతి మూమెంట్ గమనిస్తారు, ప్రతి మూమెంట్ ఫోటో తీసుకుంటారు. వాళ్ళు తెలియకుండానే వాళ్ళ డీటెయిల్స్ అన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి. వాళ్ళ లొకేషన్లో వాళ్ళు ఏ కాంటాక్ట్ నెంబర్ కింద ఉన్నారు, ఏ టవర్ కింద ఉన్నారు క్లియర్గా తెలిసిపోతుంది అనమాట. సో ప్రాబ్లం అనేది కంప్లైంట్ మా దాకా వచ్చినప్పుడు మాత్రమే దాన్ని రిసీవ్ చేసుకుంటారు, అంతవరకు వీటిని భద్రంగా దాచిపెడతారనమాట. ఇన్ కేస్ తర్వాత ఒకవేళ ఆ పర్సన్ మీద ఏదైనా ఇష్యూ వచ్చిందనుకోండి అవన్నీ బయట తీస్తారు. ఇక్కడ ఫోన్ చేసిన ఇప్పుడు నాకు ప్రాబ్లం వచ్చి నువ్వు కాల్ చేసినావు అనుకో, నీ డీటెయిల్స్ మాత్రం బయటికి రావు. మెయిన్ పాయింట్ నీకనే కాదు, మన ఇంటి పక్కల వాళ్ళకి కావచ్చు, మన బయట వాళ్ళకి కావచ్చు, ఎవరు తెలియని మనకు తెలియని వాళ్ళు ఎవరైనా బస్ స్టాండ్లో కొద్దిగా ఇబ్బంది పడుతున్నారంటే కూడా మనం ఫోన్ చేసి ఇట్లా పలానా చోట పలానా వాళ్ళు ఇట్లా చేస్తామని చెప్పడం వల్ల నీకు కాల్ రిటర్న్ రాదు, నీ డీటెయిల్స్ అన్నీ బయటకు రావు అనమాట. ఓన్లీ ఏ పర్సన్ అయితే ఇబ్బంది పెట్టిండో ఆ పర్సన్ మాత్రమే తీసుకెళ్ళి సైలెంట్గా కౌన్సిలింగ్ చేస్తారు. సో షీ టీమ్స్ ఇలా ఉంటాయి అన్నమాట. చాలామంది 100 నెంబర్ ఫోన్ చేసే పోలీసు వాళ్ళు వస్తారు, ఏమో ఇబ్బంది అవుతుందేమో అని అనుకుంటారు, కొంత ధైర్యం చేసి ముందుకు వస్తారు. కానీ స్ట్రగుల్ ఫేస్ చేసే ప్రతి ఆడపిల్ల ఖచ్చితంగా షీ టీమ్ డైల్ 100 నెంబర్ని ఖచ్చితంగా నోట్ చేసుకోవాలి. మీ దగ్గరలో ఎనీ టైం పోలీసులు అవైలబుల్లో ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోవాలని చెప్పేసి ఎవరు ఇబ్బందుల్లో పడుకోకుండా, ఒంటరిగా ఉన్న మహిళలు స్పెషల్లీ ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలని, పోలీస్ వ్యవస్థ ఎప్పుడూ ప్రజల కోసమే ఉంది కాబట్టి అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. అక్క, ఇలా పాడుతున్నావు కదా సీత, నీ గొంతు బాగుంది కదా, సినిమాలో ట్రై చేయకపోయినావు, టీవీ ఛానల్ ట్రై చేయకపోయినా, ఎవరైనా అట్లా సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారా? ఫ్యామిలీలో సపోర్ట్ ఉంది, నా డిపార్ట్మెంట్లో ఫుల్ సపోర్ట్ ఉంది. ప్రతి దాంట్లో ఫ్యామిలీ పోలీస్ డిపార్ట్మెంట్ నా కుటుంబం లాగానే ప్రతి దాంట్లో ఎంకరేజ్ చేస్తూనే ఉంది. పోయినసారి కొన్ని ఇంటర్వ్యూస్కి వెళ్ళాను ఛానల్స్కి. ఆ టైంలో నా టాలెంట్ చూసి మన సిపి నాగరాజ్ సార్, ఇక్కడే వరంగల్ సార్, వర్ధన్నపేట ప్రజెంట్ ఎమ్మెల్యే, నాకు ఆయన చూడంగానే నాన్న అనే పదం ఇలాగే ఉంటుంది రూపం పోసుకుంటే అన్నట్టు అనిపిస్తుంది సార్.
ఎందుకు ఫస్ట్ టైం ఆయన నిజామాబాద్లో రిపోర్ట్ చేసి ఛాంబర్లో అడుగుపెట్టిన రోజు పోలీస్ కళా బృందం ఒకసారి రమ్మనండి అన్నప్పుడు లోపలికి వెళ్ళి ఫస్ట్ టైం ఆయన చూసినప్పుడు అరే నాన్న అంటే రూపం ఇలాగే ఉంటుందా, నాన్న అంత పాజిటివ్ థింక్ వచ్చింది అనమాట ఆ టైంలో. సో నాకు ఎలాంటి థింక్ అయితే వచ్చిందో సార్ కూడా అంటే సార్కి కళ పట్ల ఇంట్రెస్ట్ ఉంది. రీసెంట్గా 2003లోనే సార్ రిటైర్డ్ అయింది. అయితే సార్ నాకు ఫస్ట్ నా సాంగ్స్ చూసినప్పుడు విన్నప్పుడు అదే అంటే కళాబృందం ఏమేమి ప్రోగ్రామ్ చేస్తుందని ఒక లిస్ట్ ఎవరు వచ్చినా ఏ ఆఫీసర్ వచ్చినా కంపల్సరీ కళాబృందం ఏమేమి చేస్తుంది అన్నది చూస్తారనమాట. సో అట్లా చేసి 1 by 1 నువ్వేం చేస్తావు అంటే నేను పాడతాను సార్, ఇది ఒక పాడినప్పటి నుంచి సార్ ఇంకా కనెక్ట్ అయిపోయాడు, ఫిదా అయిపోయాడు. ఏ ప్రోగ్రామ్స్ ఉన్నా ఏదన్నా కొన్ని ఆఫీసర్ల కాంపిటీషన్గా కొన్ని నడుస్తూ ఉంటాయి, వజ్రోత్సవాలు అలాంటివి నడిచినప్పుడు టీఎస్ఎస్ కళా బృందం ఒక 10-12 మంది టీం ఉంటారు కదా వాళ్ళు, మా పోలీస్ కళా బృందం మేము 5 members, అందులో నేను ఒక్కదాన్ని అమ్మాయిని. అయితే వీళ్ళు ఎందుకు మా అమ్మాయి ఒక్కతే చాలంటే సార్ వాళ్ళు 10 మంది ఉన్నారు సార్ మీ అమ్మాయి ఒక్కతే అంటే మా అమ్మాయి ఒక్కతే చాలరా పోయి అని చెప్పేసి అన్నప్పుడు కలెక్టర్ గారు ఈయన సరదాగా మాట్లాడుకున్నాం సార్ ఈసారి ఖచ్చితంగా టీఎస్ఎస్ మా వాళ్ళే విన్ అవుతారు సార్ వజ్రోత్సవాల్లో అంటే సర్లేండి సార్ ఎవరు గెలిస్తే అంతా మనమే కదా అని సార్ తర్వాత నువ్వు ఖచ్చితంగా గెలుస్తావని హోప్ నాకుంది, మన పేరు నిలబెడతావు డిపార్ట్మెంట్ పేరు అన్నట్టుగానే పుణ్యభూమి నా దేశం సాంగ్ పాడడం. ఆ టైంలో వాళ్ళు పాడుతున్నారు 1 by 1 పాడుతున్నారు, లాస్ట్లో మనకు ఛాన్స్ ఇచ్చినప్పుడు నేను పుణ్యభూమి సాంగ్ ఒకటే పాడినప్పుడు కలెక్టర్ గారు లేచి చప్పట్లు కొట్టి పైకి వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చారు. సో ఇప్పుడు ఆ యొక్క సిచ్యువేషన్ మొత్తం ఇక్కడ ఉండాలి. అయితే సార్ లేడనమాట ఆ టైంలో, నారాజ్ సార్ ఆ ప్రోగ్రాంలో. తర్వాత మీ అమ్మాయి పాడింది సార్ అని చెప్పిన సార్ హ్యాపీ ఫీల్ అయ్యాడని తెలిసింది. సూపర్, థ్యాంక్ యూ. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి, నన్ను గన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి, మహామహుల కన్న తల్లి నా దేశం, మహోజ్వలిత చరిత గన్న భాగ్యోదయ దేశం నా దేశం, పుణ్యభూమి నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. మరి ఇంత మంచిగా వాడినప్పుడు ప్రైజ్ కొట్టకపోతే ఏం కొడతారు? ప్రైజ్ అని కాదు కానీ అది ప్రెస్టేజ్ సంబంధించి ప్రెస్టేజ్ ఆఫీసర్లకి మనకు తెలియదు కదా వాళ్ళ మధ్యలో ఏం జరుగుతుంది అన్నది, మనం కామన్ గా అట్లా అదే వెళ్ళిపోయే వాళ్ళం. సో విన్ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కాల్ చేస్తే కూడా అమ్మ ఒకసారి ఇద్దరు రండి అమ్మ నువ్వు అల్లుడు అని చెప్పేసి అన్నది. ఇంటికి పక్కనే ఊరు ఇంటికి వెళ్తే కూడా నిజామాబాద్లో ఉన్నప్పుడు ఏదో ఫంక్షన్ శ్రీమంతం చేస్తే కూడా నాకు సారీ పంపించారు అమ్మ, బట్టలు పెట్టి వెండి గిన్నె పెట్టి పంపించారు. నన్ను చూస్తే మంచిగా అనిపిస్తుంది సీత అని చెప్పి చాలా ఇష్టపడతారు అమ్మ కూడా. సీతమ్మ తల్లి లాగానే ఇంత పెద్ద బొట్టు పెట్టుకుని ముద్దుగా ఉన్నావు కదా, చాలా ప్రశాంతంగా కూడా ఉన్నావు, ప్రశాంతంగానే పాటలు పాడుతున్నావు. చేసేదేమో పోలీస్ జాబ్, పోలీస్ జాబ్ అంటే అన్నట్టు ఉండాలి. మరి సీతమ్మకు అలాంటి కోపాలు వచ్చినాయా? చాలా మంది సీతమ్మ సాఫ్ట్ అని, సీతమ్మ అంటే సాఫ్ట్, సీతక్క అంటే రఫ్. అవునా? ఏ విధంగా ఎక్కడ జరిగింది అట్లా ఏమైనా? ఉన్నాయి చాలా. కోపడు యూనిఫామ్ వేసుకుంటే అది మనకు తెలియదు, అరే నేనేనా అని అనిపిస్తుంది. సరే కానీ అక్క, పోలీస్ నక్సలైట్ పాటలు ఏమైనా వచ్చా? ఎందుకంటే అనంతపూర్ అంటేనే నక్సలైట్కి పేరు పెట్టింది. పాటలు ఏమైనా వచ్చా? అంటే నక్సలైట్ పాట అని కాదు కానీ ఆర్డిటీలోనే మా సార్ నేర్పించాడు అనమాట ఒకటి చైతన్యం సంబంధించిన పాట, సమాజ చైతన్యం అంటే దళితులు వెనుకబడి ఆ టైంలో జరిగిన నక్సలిజం అంతా అదే కదా, దళితులు వెనుకబడిపోతున్నారు, లేని వాళ్ళు లేనట్టే ఉంటున్నారు అన్న టైంలోనే జరిగాయి మనం పుట్టక ముందు. సో పాటల ప్రయాణంలో సార్ నాకు ఆ సాంగ్ ఒక సాంగ్ నేర్పించాడు, నేర్చుకున్నాను. సో పాట ఆకలితో పేగులన్నీ కేకలయ్యగా, రగులుతున్న గుండెలల్లో పాట పుట్టగా, ఆకలితో పేగులన్నీ కేకలయ్యగా, రగులుతున్న గుండెలల్లో పాట పుట్టగా, పారుతున్న రక్తమంతా ఏరులవ్వగా, మండుతున్న డొక్కలన్నీ డప్పులయ్యరా, పారుతున్న రక్తమంతా ఏరులవ్వగా, మండుతున్న డొక్కలన్నీ డప్పులయ్యరా, ఆటలై పాటలై డప్పులై గజ్జలై గల్లు 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 నా గుడిసెకొచ్చెరా,
గుండెల్లో పండగ సాగే పేదోళ్ళ జాతర కూలి గుండెల్లో జాతర. రేలారే రేలలో అవకాశం ఎలా వచ్చింది, ఎవరి ద్వారా వచ్చింది? సో ముచ్చట్లు తప్పకుండా. రేలా మామూలుగా ఇంత ముందు లాగానే ఆడిషన్స్ పెట్టడం జరిగింది నిజామాబాద్లో. ఆడిషన్స్లో 300-400 మెంబర్స్ దాకా కామన్గా అన్ని చోట్ల లాగానే అక్కడ కూడా సెలెక్షన్ జరిగాయి. సో అందులో మేము 5 మెంబర్స్ సెలెక్ట్ అయ్యాం. ఆ 5 మెంబర్స్లో నేను ఒక్కదాన్ని. సో సురేష్ సార్, మన రేలా డైరెక్టర్ సురేష్ సార్ సెలెక్ట్ చేసుకొని హైదరాబాద్. ఎవరు చెప్పారు మీకు? ఆడిషన్ జరుగుతున్నాయని 1 day బిఫోర్ చెప్పారు కదా. అంటే మనకు ముందు పాంప్లెట్స్ అవి ఇవి చేయడం చేస్తారు కదా. సో ఆ టైంలో అట్లానే మన అష్టగంగ సారు వాళ్ళ సిస్టరు మేమందరం పార్టిసిపేట్ చేసాం. అయితే సార్ ఇట్లా ఆడిషన్స్ ఉన్నాయిరా, మరి నువ్వు అక్క కూడా వెళ్ళండి అని సార్ చెప్పడం, అలా ఇద్దరం వెళ్ళాము. అక్క నేను ఇద్దరం సెలెక్ట్ అయ్యాం. మాతో పాటు 3 అబ్బాయిలు నిజామాబాద్ నుంచి వెళ్ళడం పాడడం జరిగింది. ఏం పాట పాడినావు ఆడిషన్లో? సైకిల్ ఎక్కి నువ్వు ఇంతకుముందు ఎండగొట్టే బండ, ఓకే, రాగిపల్లోరింటికాడ. కాదక్క, ఎన్ని ఎపిసోడ్లో వాడినావు? మావి జరిగింది 6 ఎపిసోడ్స్. అందులో 5 ఎపిసోడ్స్ నేను చేశాను. ఇంకా 6th ఎపిసోడ్కి నాకు కొంచెం హెల్త్ ఇష్యూ ఉండే, అపెండిక్స్. సో వెళ్ళిపోయినాం. సూపర్. 5 ఎపిసోడ్స్. రేలారు ఏ పాటలు పాడినా ఇప్పుడు అక్క? ఇప్పుడు మన అలా 2 పాడాను కదా, ఇంకా ఉన్నాయి కదా. రాగిపల్లోరింటికాడ రంగురత్నం బైకాడ, రాగిపల్లోరింటికాడ రంగురత్నం బైకాడ, నక్కబోసిన నల్ల రైక ఒక్క సెక్కల ఎరున్నాయనో నారాయణ, నేనేమి సేతును దేవుడో దేవుడో జందారుడా. ఎల్ల నావులు కట్టుకొని ఏటిగడ్డుకు నువ్వు పోతే, ఎల్ల నావులు కట్టుకొని ఏటిగడ్డుకు నువ్వు పోతే, సన్న బియ్యం సిన్ని సేపలు నీకు సద్ది దెత్తురో నాయనో నారాయణ, నేనేమి సేతును దేవుడో దేవుడో జందారుడా. అచ్చబెల్లం పచ్చి కొబ్బెర దంచి నేతిలో ముంచుకొని, అచ్చబెల్లం పచ్చి కొబ్బెర దంచి నేతిలో ముంచుకొని, ముందు నేనే తింటరో నాయనో నారాయణ, నే మరణమవుతున్నాను రో దేవుడో జందారుడా. ముందు నేనే తింటరో నాయనో నారాయణ, నే మరణమవుతున్నాను రో దేవుడో జందారుడా దేవుడో జందారుడా. సూపర్ అక్క, థ్యాంక్ యూ. రేలారేలాలో అంటే అప్పుడు జడ్జిలు ఏమని పిలిచేదక్క? సీత అని పిలిచేవాళ్ళు. సార్ వచ్చేసి ఈ పాటకి స్పెషల్గా సుద్దల సార్ చెప్పింది ఏంటంటే, మీ అమ్మ చనిపోలేదు, 9 ఏళ్ళు కడుపులో మోసిన మీ అమ్మ, 100 ఏళ్ళు నువ్వు మీ అమ్మని గొంతులో మోస్తూ గాయంలాగా సాగిపో అని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చారు. వావ్, సూపర్. సుద్దాల మన గోరెటి వెంకన్న సారు అంతకుముందు వాడిన వాళ్ళకంటే అలా తాతలాగా వాడినావు అని చెప్పేసి అన్నారు. ఇంకొక అతను శ్రీధర్ అని డైరెక్టర్ అనుకుంటా, ఆయన వచ్చినప్పుడు ఈ వాయిస్ దొరకక చాలా మంది బాంబేకి వెళ్ళి సింగర్స్ తెచ్చుకుంటున్నారు అని చెప్పేసి అన్నారు. సో ఇప్పుడు వస్తుందక్క ఈ వాయిస్ కి బ్రేక్, చూడాలి. బానక్క బాగా మాట్లాడుతుంది అక్క. ఏమనేది బానక్క? సిటీ పిల్ల అని పిలిచేది. ఎందుకని సిటీ పిల్ల అంటే ఎక్కడి నుంచి వచ్చావు అని అంటే నిజామాబాద్ అని అన్న. నిజామాబాద్ లోకల్, నిజామాబాద్ పక్కన విలేజా లేకుంటే లోకల్ అంటే నిజామాబాద్ సిటీ అన్న. అదే సిటీ పిల్ల అని అలా. సిటీ పిల్ల నుంచి జానపదాలు గ్రేటే కదా. సిటీ పిల్ల వస్తే సీటు కూడా కొట్టదల్లా అని చెప్పి అడిగేది అనమాట. సిటీ పిల్ల సిటీ కూడా కొట్టదల్లా అన్నాడు. మరి లాస్ట్ కి ఎవరికైనా కొట్టినావా కొట్టలేదా? అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్పేది, అరే సిటీ పిల్ల వస్తే సీట్ అన్న కొట్టరారా మీరు అని చెప్పి. ఓహో, కాంప్లిమెంట్. సూపర్. అక్క కూడా నా లైఫ్ స్టైల్ మొత్తం తెలుసు అనమాట. అప్పుడప్పుడు కాల్ చేస్తే మాట్లాడుతుంది ఇప్పుడు కూడా. అనంతపురము అమ్మగారు ఊరు, మరి అత్తగారు ఊరు ఎవరు? కడప. మరి నిజామాబాద్ లో ఉంటున్నాం అంతే. అంతే. సో అక్కడ నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయ్యారు. అయిపోయినా ఇక టోటల్ గా. అంటే ఇక్కడ పిల్లనే ఇంకా. అక్క అత్త కూడా పాడుతుంది అన్న అక్క, చాలా బాగా. అత్తను కూడా తీసుకురావాలి ఇక్కడికి. తప్పకుండా తీసుకొద్దాం. ఓకేనా? ఓకే. మరి అత్త పాట కోడలి నోట తప్పకుండా నేర్పించింది అత్త. కొన్ని సాంగ్స్ ఎప్పుడన్నా వస్తే సదా ఇద్దరు కూర్చొని వాడుకుంటాం. అవునా? కాటికంతా భరణిలో నా కానదీయ వరి వండింది, కాటికంతా భరణిలో నా కానదీయ వరి వండింది, మరపటేతూ వారి వేసెనురా, ఎడుమొల్ల సెన్న మేడిపోతా కలి
వాదోడుగా వాదుడుగా తోడు ఉండేటోళ్ళు కూడా పాట వాళ్ళే వస్తున్నారు చూసినావా కదా. ఇంకొక పాట జానపదం. రంగిరావే బంగరి బొమ్మరావే, రంగిరావే బంగరి బొమ్మరావే, నీ మనసులో నా మాట ఏమో నాకు తెలుసునులే రంగే, రంగిరావే బంగరి బొమ్మరావే, రంగిరావే బంగరి బొమ్మరావే. కట్ట కింద సేను నాది కంది వేసి నానే రంగే, కట్ట కింద సేను నాది కంది వేసి నానే రంగే, కంది సేను కాయ పూతతో కోత ఉన్నది చూడవే రంగే, రంగిరావే బంగరి బొమ్మరావే, రంగిరావే బంగరి బొమ్మరావే. సూపర్. థ్యాంక్ యూ. ఇది కూడా అర్థం ఇచ్చిన పాటలు. ఓహో. అక్క ఎన్ని అవార్డులు తీసుకున్నావు? అవార్డ్స్ అంటే చాలా తీసుకున్నా. ఈ అవార్డు తీసుకోగానే ఎక్కడ లేని ఆనందం వస్తుంది కదా, అది ఏ మూమెంట్లో, అది ఏ అవార్డు? మన నిజామాబాద్లో పల్లెరాగల్ ప్రోగ్రామ్ అయింది రేలా రేలా తర్వాత. అప్పుడు టైటిల్ తీసుకున్నా. ఓహో. అప్పుడు స్టార్టింగ్ కదా, అంటే థ్రిల్లింగ్గా హ్యాపీగా అనిపించింది. ఏ పాటకు వచ్చింది అది? తయ్యం దత్తయ్యం. తర్వాత మళ్ళీ ఇప్పుడు మా పోలీస్ కళాబృందం నడుస్తున్న టైంలో నా పాటలకి నా మాటలకి చాలామంది ఆ విలేజ్ల సర్పంచులు వాళ్ళు వీళ్ళు చాలామంది ఉంటారు కదా ఆఫీసర్లు, మా ఆఫీసర్ల చేతులతోటి నేను సన్మానం తీసుకున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. గ్రేట్ కదా. కమాండేషన్ సర్టిఫికేట్స్ తీసుకున్నాను. డ్యూటీ మంచిగా చేస్తుంది అని చెప్పేసి, మంచి పాడుతుంది అని చెప్పేసి, ఆ అమ్మాయి ఖచ్చితంగా టైం మెయింటైన్ చేస్తుంది అని, ఇలా చాలా చాలా కొన్ని అట్లా ఉండిపోయినాయి బ్రాండ్. గుడ్. సీత ఈస్ ఆల్వేస్ గుడ్. గుడ్ గర్ల్. సీత ఎప్పుడు సీతనే. పెద్ద పెద్ద స్టేజ్ మీద తీసుకున్న అవార్డ్స్ కంటే నా పోలీస్ వ్యవస్థ నాకు ఇస్తున్న ఈ గౌరవాన్ని నేను నిలబెట్టుకుంటూ వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటున్న ఈ ఆనందం చాలా గొప్పదనిపిస్తుంది. సూపర్. థ్యాంక్ యూ. సో అలాగే బాధపడ్డ మూమెంట్ ఏమైనా ఉందా? ఎందుకు ఈ పాటను నేను ఎంచుకున్నాను అన్నట్టు? ఇప్పటిదాకా పాట గురించి ఎప్పుడు బాధపడలేదు, కానీ పాటను తొక్కేస్తున్న మనుషుల గురించి బాధ అనిపించింది. యూట్యూబ్లో చాలామంది పాడిద్దాం, చెల్లె వాయిస్ బాగుంది, అక్క వాయిస్ బాగుంది అని చాలామంది చెప్పడం, అట్లా ఇద్దరు ముగ్గురు చెప్పడము, కట్ చేస్తే 2-3 days 1 week 10 days తర్వాత ఆ పాటలు వేరే వాళ్ళ నోటి నుండి రావడం. ఇప్పుడు కూడా ఎవరైనా యూట్యూబ్ అంటే యూట్యూబ్ నిజంగా అంటే చూసేవాళ్ళు ఎలా తీసుకుని తెలియదు, కానీ దాని మీద ఒక ఒపీనియన్ పోయిందనమాట. కానీ రేలా రేలా రన్ అవుతున్న టైంలో కనుక ఇదే యూట్యూబ్ ఉంటే మన రేలా రేలా సింగర్స్ ఎక్కడ ఉండేవాళ్ళు? ఎస్, అప్పుడు యూట్యూబ్ అనేది లేదు కాబట్టి బ్యాక్లో పడ్డాం. రేలా రేలా అంటే అదొక బ్రాండ్. సురేష్ సార్ నిజంగా మనల్ని మట్టిలో తీసిన నిజంగా మాణిక్యాల మనం. కాకపోతే అదృష్టాలు బాగోలేక, పరిస్థితులు బాగోలేక, ఆ టైంలో యూట్యూబ్ లేక మనకు అదేం లేదక్క. ఈ మధ్య నాకు హ్యాపీ అనిపించేది ఏంటంటే మన వాళ్ళు చాలా మంది బయటకు వస్తున్నారు. నేను పోలేదన్న ఫీలింగ్ ఉండదు. నీ ఏమో మా వాళ్ళు వచ్చేసారు, వాళ్ళు వెళ్ళిపోతారా, ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట లోపల. ఏదైనా మనది అని అనుకుంటే అది. కానీ ఈ బ్రాండ్ వేసిందంటే సురేష్ సార్. సో హ్యాట్స్ ఆఫ్ నిజంగా. అక్క, రేలా రేలాలో నీకు బాగా ఇష్టమైన పాట? నాకు కావ్య పాటలకు 2-3 సాంగ్స్ ఇష్టం. తర్వాత గోపాలన్న సాంగ్స్ అంటే కొంచెం వాళ్ళ రాయలసీమ కదా, నాకు ఆ స్లాంగ్ అలవాటు కాబట్టి కొంచెం కనెక్ట్ అయిన వాడు తొందరగా. గోపాలన్న పాటలు కూడా పాడుతూ ఉంటాను. ఇప్పుడు నా గుండె ఎదరాలక్క నువ్వు పాడితే. తప్పకుండా. అదృష్టం లేదు, తర్వాత నువ్వే చెప్తాను షూర్గా. కాళీకి గజగటి కడవాసం కానబేటి, కాళీకి గజగటి కడవాసం కానబేటి, కంటనీరు 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 కడవ నిండెను గదరా, నా పాలిరాగా కడువ పగిలి కాల్వ పారెను గదరా, అదరా నా గుండెలదరా నిదురా కంటికి రాదు మధురా, ఎన్నేళ్ళగా సెను కదరా, నా పాలిరాగా మధురా, ఎన్నేళ్ళగా సెను కదరా. ఇంతేనా గోపాలన్న పాట? సూపర్ ఉంటది. ఇంకా తనైతే ఇట్లా వంగి వాడతాడు, ఒక్క కాలు మీద వాడతాడు, చింతలేసుకుంటా. అక్క, సో ఇప్పటికి కూడా పాటలు సేకరిస్తూనే ఉంటావా? పాటల సేకరణ ఏం లేదు ఇప్పుడు, అంటే అలాంటి కాంపిటీషన్స్ ఏం లేవు కాబట్టి
ఇప్పుడు దాన్ని లేదు అంటే డ్యూటీ పిల్లలు ఇటు కళా బృందం ఇవి అంటే వర్క్ బిజీలోనే వాటి జోలికి వెళ్ళలేదు. ఇంకా అలాంటి కాంపిటీషన్స్ కూడా ఏం లేవు, నేను కూడా వెళ్ళట్లేదు. అర్థమైపోయింది ఇక కాంపిటీషన్ వస్తేనే పాటలు నేర్చుకోవడం కాదక్క, సో నేర్చుతూనే ఉండాలి. అంటే కావాలనుకున్నప్పుడు నేర్చుకుంటా అట్లా. అదే సినిమా పాటలు ఆయన ఎందుకు అత్తమ్మ ఉండే అత్తమ్మ వస్తాయి కదా, స్పేర్ లో ఉంది కదా, స్పేర్ లో ఉంది కాబట్టి టెన్షన్ లేదు అన్నట్టు. ఇప్పుడు అంటే జానపదాలు పాడేవాళ్ళు ఏ సింగర్ అంటే నీకు ఇష్టం అక్క? ఫోక్ వర్క్ అయితే మంగ్లీ గారి వాయిస్ ఇష్టం. ఎందుకంటే నాకు అన్ని పాటల కంటే కూడా ఇక తత్వగీతం ఒకటి తన వాయిస్లో ఇష్టం నాకు. తయ్యం ద తయ్యం తయ్యం ద తయ్యం లంబాడోళ్ళం కాదు మేము, హే బాపు బంజారులో. తాయం ద తయ్యం తాయం ద తయ్యం లంబాడి వాడియా కోనే హం, హే బాపు బంజారజా. ఏ గుంగ్లీ ఏ గౌలి ఇదే 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 ఏ సుగుని ఏ చాంది ఇదే 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 బాపు హే కదా. అక్క చాలా చాలా ధన్యవాదాలు అక్క, ఎందుకంటే నీ యొక్క డ్యూటీని లీవ్ పెట్టి నిజామాబాద్ నుంచి ఇక్కడ కూడా కాదు, అసలు నువ్వు అనంతపురం నుంచి నిజామాబాద్ వచ్చుడు ఒక్క లెక్క అయితే నిజామాబాద్ నుంచి వరంగల్ రావడం ఇంకో లెక్క. అవునా కాదా? 3 సంవత్సరాల జర్నీ. సో అంత దూరం నుంచి పిలవగానే వచ్చి నీ యొక్క పాటల ప్రయాణం, నీ జీవితము ఒక్కటారన్న చాలా పంచుకున్నాం. చాలా చాలా ధన్యవాదాలు అక్క. అలాగే నా ద్వారా మా ఆఖరు న్యూస్ ఛానల్ ద్వారా నువ్వు ఏ స్థాయికి చేరాలనుకుంటున్నావో అది తప్పనిసరిగా నీకు దక్కాలని, సీత అంటే పేరు మారు మోగాలని, ఏది మైక్ తోటి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా చాలా థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు మీకు కూడా, మీ అందరికీ, టీమ్ మెంబర్స్ అందరికీ. ముందుగా నిజామాబాద్ నుంచి నన్ను ఇక్కడ పిలిపించి ఇంత చక్కటి ఇంటర్వ్యూ చేసినటువంటి ఆకేరా న్యూస్ ఛానల్ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎంతోమంది కళాకారులను మట్టిలో మాణిక్యాలను బయట తీస్తూ ప్రపంచాన్ని పరిచయం చేస్తున్నటువంటి ఈ ఛానల్కి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలని, అలాగే ఈ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని, షేర్ చేయాలి, కామెంట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఆకేరా న్యూస్ ఛానల్కి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.